నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. భవిష్యత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమండల మాజీ ఎంపీపీ నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని బాల సదనంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కోట మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నల్లపురెడ్డి వినోద్ రెడ్డి దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లలకు నోట్ పుస్తకాలు, దుప్పట్లు, పండ్లు అందజేశారు. అనంతరం నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలని, నారా లోకేష్ బాబు తనదైన ముద్రతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. యువగలం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారని గుర్తు చేశారు. భవిష్యత్తులో నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనేదే తన కోరికగా వినోద్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో పల్లగాటి భాస్కర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణ రెడ్డి, కోట సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది విజయ్ భాస్కర్, వాకా విజయ్ భాస్కర్ రెడ్డి, గండవరం సుష్మారెడ్డి, ఎంపీటీసీ షేక్ మొబిన్ బాషా, పాదార్తి కోటారెడ్డి, కోనిశెట్టి రమేష్, తీగల సురేష్ బాబు, షేక్ ఎజ్దానీ బాషా, షేక్ చాన్ బాషా, చంద్రశేఖర్, జరుగుమల్లి కోటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు, యువగళం పాదయాత్ర సారథి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోదరుడు నల్లపురెడ్డి వినోద్ రెడ్డి గారి దాతృత్వంతో ఈ బాల సదనంలో నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న పిల్లలకు దుప్పట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు లోకేష్ బాబు గారి జన్మదినోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, 2015-19 మధ్యలో నారా లోకేష్ బాబు గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం అంతా కూడా 22,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డును పొందిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అదే కాకుండా గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర యువగళం పేరుతో చేపట్టి ప్రతి గ్రామంలో యువతను తట్టిలేపి నేనున్నానని భరోసా కలిగించి ప్రతి 100 కిలోమీటర్లకి ఒక దగ్గర చేయబోయే కార్యక్రమానికి సంబంధించిన స్తూపాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర భవిష్యత్తును ఆశాజనకంగా మార్చిన నారా లోకేష్ బాబు గారు 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి విజయం సాధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నెలలో మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు ప్రజలందరూ జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. యంగ్ డైనమిక్ లీడర్, మన రాష్ట్ర భవిష్యత్తు శ్రీ నారా లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిగా, నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ప్రజల గుండెల్లో ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొచ్చి ప్రతి స్కూలు కార్పొరేట్ స్కూల్లా ఉండాలా, గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఎన్నో మంచి పథకాలు తీసుకురావడం జరిగింది. పిల్లలకి యూనిఫామ్ అయితేనేమి, షూస్ అయితేనేమి, పుస్తక సామాగ్రి అయితేనేమి
అన్నీ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఇతర దేశాలు పర్యటించి ఎన్నో కంపెనీలు ఆకట్టుకొని గత ప్రభుత్వంలో మన రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారు, భయప్రాంతులకు గురయ్యారు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు శ్రమించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు పెట్టుబడిదారులు తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్నో కంపెనీలు నిర్మించి అదేవిధంగా ఉపాధి కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మంచి రాష్ట్రంగా మన దేశంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ బాబు గారు సారథ్యం తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని కూడా నమ్మకం మా అందరి మీద ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో వారు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ 2023 జనవరిలో యువగలం పాదయాత్ర ప్రారంభించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ఎన్నో పెట్టుబడులను తీసుకువచ్చారని చెప్పారు. రాబో రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను చూడాలని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్, దారా సురేష్, సంషుద్దీన్, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, యానాటి నారాయణ, వాకా విజయభాస్కర్ రెడ్డి, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, చెల్లా సురేష్, నందం మోహన్, రఘు, పోలమ్మ, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. మనందరం లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. అలాగే జన్మదిన సందర్భంగా ఈరోజు పాటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నాయకులందరూ సహకారంతో. అలాగే మన లోకేష్ బాబు గారు రాబోయే నాయకుడు, మనకి ముఖ్యమైన నాయకుడు. చిన్న ఉదాహరణ, చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. మన గూడూరు కాన్స్టిట్యున్సీలో గూడూరుని నెల్లూరులో కలుపుతారని ఒకే ఒక మాట వెతుకు పట్టుకుంటే సరిపోతుంది. అతను ఏ విధంగా చేయగలరు నిరూపించుకున్నాడు. మన గూడూరు తీసుకుని నెల్లూరులో కలిపి మనందరం ఆయనకు ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకులు, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు కోట మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నారా లోకేష్ బాబు గారు ఆ పేరంటేనే ఒక ప్రపంచనం. 2023లో యువగలం పేరుతో జనవరిలో మన కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు ఆయన సాగించిన పాదయాత్ర ఏదైతే 227 రోజుల పాటు 3100 కిలోమీటర్లు పైచిలకు కిలోమీటర్ల పాటు ఆయన సాగించిన పాదయాత్ర ఈ దేశంలోనే ఒక సంచలనం. ఎందుకంటే ఆ పాదయాత్ర సాగినంత కాలం కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకులు సృష్టించారు. అవన్నీ కూడా అధిగమించి ప్రతి పేదవాడు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా తన కళ్ళారా చూస్తూ అక్కడికక్కడే ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా మన పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని దగ్గరికి చేరుకూరుస్తాను. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ తప్పకుండా పరిష్కారం చూపిస్తాను అని మాటిచ్చి ఇప్పుడు మన మోహన్ రెడ్డి చెప్పినట్టు
ప్రతి చోట కూడా ఆయన ఇచ్చిన మాట, కుప్పం నుంచి విశాఖపట్నం వరకు ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటూ పోతున్నారు. అలాగే కార్యకర్తల రథసారథి, కార్యకర్తల భవిష్యత్తు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుని యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు గతంలో దావోస్లో చలి ఎక్కువగా ఉంటుంది, సో ఈ టైంలో ఎవరు పోరు అని వైసీపీ నాయకులు వెనకడుగు వేస్తే ఈరోజు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తండ్రితో పాటు తీసుకొని వందల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలందరినీ కలిసి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరికీ నచ్చజెప్పి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, దేశంలోనే సగాడికి పైగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి అంటే కేవలం అది నారా లోకేష్ బాబు గారి ఘనతగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మా మింజుడు మళ్ళీ చెప్పినట్టు రాబోయే కాలంలో మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఈ చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని, ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసి రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చేతులెత్తి నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణ పరిధిలోని అల్లారెడ్డి సామసుందరపురం పంచాయతీ వార్డు మెంబర్ సుహాసిని వినతి మేరకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దాతృత్వంతో ఫ్రీజర్ బాక్స్ కొనుగోలు చేసేందుకు 70,000 రూపాయల చెక్కును అందించారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామసుందర్పురం పంచాయతీలో మరణానంతరం ఏర్పాటు చేసే ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో లేకపోవడంతో పంచాయతీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వార్డు మెంబర్ సుభాష్ని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే ఫ్రీజర్ బాక్స్ కొనుగోలుకు 70,000 రూపాయల చెక్కును అందజేసినట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వారి వెంట కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరులు ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి దాతృత్వంతో మా కోట పట్టణంలోని శ్యామ్ సుందర్పురం సంబంధించి మా వార్డు మెంబర్ సుహాసిని, అలాగే మా మందా వెంకటేశ్వర్లు, మిగిలినటువంటి ఎస్సీ కుటుంబాల వాళ్ళకి ఆడ ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ బాక్స్ అవైలబుల్ లేదు అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఫ్రీజర్ బాక్స్ ఇప్పించండి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన స్పందించి ఈరోజు దాదాపు 70,000 రూపాయల విలువ గల ఫ్రీజర్ బాక్స్ని ఈరోజు మా ద్వారా అక్కడ మా వార్డు మెంబర్ సుహాసినికి అందజేయడం జరుగుతుంది. ఈ 70,000 రూపాయలు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల ఆ కష్టాన్ని నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఫ్రీజర్ బాక్స్ని మా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా మా సుహాసినికి అందజేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా వాకాడ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దువ్వూరు మధురెడ్డి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను వాకాడు మండలంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కష్టకాలంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఆయన వంతు కృషి చేసి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దువ్వూరు అజిత్ రెడ్డి, అధికార ప్రతినిధి కుంచం దయాకర్, మోహన్ నాయుడు, చిరంజీవమ్మ, వాకాడు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు జన్మదిన వేడుకలు వాకాడు మండలంలో జరుపుకోవడం జరిగింది. మా యువ నాయకుడు నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అనేక
అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది. మా యువనాయకుడు అటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత మొదటి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లప్పరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తిరుత్తని పట్టణానికి చెందిన ముక్కర హరిబాబు, విజయమ్మ, ముక్కర నవీన్, భవ్య, చిరంజీవి జన్యూష్, లక్షిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఇప్పలపల్లి కృష్ణయ్య, ఆలయ పూజారి కోసన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోటపట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి
అబ్బాయి రైట్ నెల్లూరు జిల్లా కోటపట్నం వెలసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం సరాసరిగా 4 సంవత్సరాల 3 మాసాల నుంచి దిగ్విజయంగా దాతల దాతృత్వంతో జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు తమిళనాడుకి చెందిన తిరుత్తని పట్టణ వాస్తవులైనటువంటి ముక్కర హరిబాబు గారు, విజయమ్మ గారు, ముక్కర నవీన్ బాబు, ముక్కర భవ్యశ్రీ, వాళ్ళ పిల్లలు చిరంజీవులు జనుష్య, లక్షత్, వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని వినియోగించుకున్నారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, దాతలు, ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టాలని కూడా అదృష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.